హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. మేమైతే బాగానే ఉన్నాము. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇవాళ మనం చూపించే రెసిపీ వచ్చేసి పండగలప్పుడు కానీ రథసప్తమికి కానీ పరమేశ్వరుడికి, హరిహర నారాయణుడికి, దేవతలందరికీ ఎంతో ప్రీతికరమైన గోధుమ రవ్వ పాయసం అయితే చూపించేస్తున్నాయి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, ఇక్కడ నేను ఆవు నెయ్యే వాడుతున్నానండి, దేవుడి ప్రసాదం కాబట్టి. అందులోనూ ఆవు నెయ్యి చాలా హెల్దీ కాబట్టి ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. 1.5 స్పూను ఆవు నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి బాగా కాగిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే జీడిపప్పు అనేవి మాడిపోతాయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. అలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోవాలండి. అదేనండి బన్సీ రవ్వ అంటారు కదా, అది వేసుకొని కమ్మగా నెయ్యి వాసన వచ్చే వరకు గోధుమ రవ్వని వేపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా వాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత అందులోనే ఆవు పాలను మాత్రమే వేసుకోవాలండి. 2 గ్లాసుల దాకా ఆవు పాలు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆవు పాలు వేసుకొని, ఆవు పాలు వాటర్ కలపకుండా పచ్చిపాలే వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కలపకుండా మొత్తం రవ్వ అంతా పాలల్లో మిక్స్ అయ్యేలాగా వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆవు పాలతో గోధుమ రవ్వని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం దగ్గర పడిన తర్వాత గోధుమ రవ్వని కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కప్పు గోధుమ రవ్వకి కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు బెల్లం వేసుకొని బాగా రవ్వ మొత్తం కలిసేలాగా బెల్లాన్ని కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అనేది అంటుకొని మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగు నుంచి పై వరకు కలుపుకొని, ఇప్పుడు అందులోనే 3 యాలక్కాయలని బాగా దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ యాలక్కాయలు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడికిపోయిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ దాకా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసేసుకున్నాక మనము ఆవు నెయ్యి చాలా ఆరోగ్యం అండి, ఎందుకంటే ఆవు నెయ్యిలో చాలా విటమిన్స్, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఆవు నెయ్యి చాలా మంచిది, అందుకోసమే నేను ఆవు నెయ్యి మాత్రమే వాడుతున్నాను. అలా ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అడుగు అనేది మాడకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా అడుగు మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. సో అడుగు మాడకుండా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని చూపిస్తున్నాను కదా, అలా దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ దేవతలకు ప్రీతికరమైన గోధుమ రవ్వ పాయసం అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపించండి. ఇంకెప్పుడు ప్రసాదం చేయాలన్నా మీకు ఈ గోధుమ రవ్వ పాయసం మాత్రమే గుర్తొస్తుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.